మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఈ దినాన ఎంతవరకు మనం ప్రార్థనలు చేసుకున్నాం కదా. మన ప్రార్థనలన్నీ దేవుడు నైవేద్యములే ధూపం వల్లే ఆయన సన్నిధానానికి చేర్చుకొని మనకి జవాబును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దినాన కొద్దిసేపు మనం ఆయన మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన గాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించేది, ఆ మాట మనల్ని సరిచేసేది, అదే మాట మనల్ని ప్రతిదినం నడిపించేది. గడిచిన 2 వారాల క్రితం మనం ఒక మాట విన్నాం. ఏ మాట విన్నామంటే, విచారమును ఆయన కొట్టివేసి మనకు నోటి నిండా ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి. గడిచిన వారం మనం విన్న ఆ మాటలో మనం గమనిస్తే, మన విచారాలు ఏ వ్యక్తిని కదిపినా విచారాలే, ఏ కుటుంబాన్ని కదిపినా విచారాలే. ఏదో రకమైన విచారం, ఏదో రకమైన చింత. ఆరోగ్యం బాగోలేదనో, కష్టపడలేకపోతున్నామనో, ఒకవేళ పని ఉండట్లేదనో, కష్టపడింది కలిసి రావట్లేదనో, ఏదో ఒక విచారం. కానీ ఆ విచారాన్ని దేవుడు కొట్టివేసి ఆనందాన్ని దయచేస్తాడు. ఆ ఆనందాన్ని ఇచ్చే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో 3 మాటలు విన్నాం. మొదటిదేమో విధేయత కలిగి ఉండాలి. రెండవది మనం విజ్ఞాపన చేసేవారమై ఉండాలి. మూడవది మనం ప్రతిరోజు విమోచించబడిన జనాంగంగా మార్చబడాలి. ఈ దినాన మరొక మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన నా ధర్మమంతటిని గైకొనినట్లు నీవు కూడా నడిచి వాటిని కూడా గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని అనెను. దేవునికే మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మనలను దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. దీర్ఘాయుష్ అంటే ఏంటి చెప్పండి? పూర్ణ ఆయుష్ అండి. దీర్ఘాయుష్ అంటే మనము ముదిమి వచ్చే వరకు, పండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుడు మనకు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ధన్యులు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం భాగ్యవంతులం. ఎందుకో చెప్పనా? దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటని సిద్ధపరిచి సేవకుని ద్వారా మాట్లాడిస్తుంటాడు. ఆ మాటని వినడానికి, ఆ మాటని ధ్యానించడానికి, ఆ మాటను మనం నిత్యము కూడా మనసులో ముద్రించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుని ఆయన సందులోకి వచ్చి ఆయన మాటలు విని గైకొని నడుచుకునే మన జీవితాల్లో దేవుడి వాగ్దానాలు నెరవేర్చునుగాక. ఇక్కడ రాయబడిన ఒకటి చక్కటి మాట ఏంటంటే, నా కట్టడలను, నా విధులను, నా ధర్మమంతటిని నీవు గైకొని నేను చెప్పినట్లుగా నీవు చేస్తే. ఇంతకీ ఎవరికి చెప్తున్నారు ఈ మాట అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారితో దేవుడే మాట్లాడుతున్నాడు. అయ్యా సొలొమోను, నీ తండ్రి దావీదు నా దృష్టికి అనుకూలంగా నడిచాడు. నీ తండ్రి దావీదు ఎన్నో రకాలుగా గొర్రెల మందని మేపుకుంటూ అరణ్యంలో ఉంటూ గొర్రెలను కూడా మేపుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా ఎందుకు వచ్చిన కష్టాలు, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన ఇబ్బందులను అనుకోకుండా ఎక్కడ ఉన్నా, అరణ్యంలో ఉన్నా సరే యెహోవా నా కాపరి అని పాట పాడుతున్నాడు. రాజు మందిరంలోకి వెళ్ళాడా, అక్కడ కూడా యెహోవా నా కాపరి అని పాట పాడుతున్నాడు. అంటే నీ తండ్రి ఎలా నడిచాడో తెలుసా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేసిన వాడిలాగా కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని గణపరిచిన వాడిగా కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడే నా బలం, దేవుడే నా సర్వం అని అన్నవాడు కాడు. అన్నీ అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, మామగారే తరిమి, మామగారే చంపుదామని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా, ఆ మామగారు తరుముతున్న పరిస్థితులు కూడా నా దేవుడు నాకు ఎందుకలా చేశాడు అని ఎక్కడ అన్నట్లుగా కనబడట్లా. సొలొమోను, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నీ తండ్రి అయిన దావీదు నా దృష్టికి అనుకూలంగా నడిచినట్లుగా, నీ తండ్రి అయిన దావీదు నా దృష్టిలో నిందారహితుడిగా జీవించినట్లుగా,
నీ తండ్రి అయిన దావీదు నా దృష్టిలో ఇదిగో ఒక యథార్థమైన వ్యక్తిగా, నిరపరాధిగా, నా దృష్టిలో ప్రియుడిగా బ్రతికిన ఆ విధంగా నీవు బ్రతికితే నిన్ను నేను ఎలా చేస్తానో తెలుసా? దీర్ఘాయుష్యును నేను నీకు దయచేస్తాను. గట్టిగా ఆమెను చెప్పండి. దీర్ఘాయుషు. ఎవరైనా పెద్దలు ఎవరైనా దీవించేటప్పుడు ఏమంటారు? పిల్లా పాపలతో దీర్ఘాయుషవంతులుగా మీరు దీవించబడాలి. ఎందుకని? ఒక మనిషి మాట దీవెనకరంగా మార్చబడాలని ఆశపడుతున్నాం కదా. ఒక మనిషి దీవిస్తేనే మనం ఎంతో సంతోషిస్తాం కదా. ఒక మనిషిలో నోటి నుంచి వచ్చిన మాటే మనకు అంత దీవెనగా ఉందని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్కు దీర్ఘాయుష్మంతులుగా మనల్ని చేస్తుందని, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్కు ద్వారా మనము దీర్ఘాయుష్మంతులుగా మార్చబడదామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ సొలొమోనును ఎందుకని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తానన్నాడు? పైన రాయబడిన ఒక మాటను మీరు చదవండి. 9వ వచనం చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లుగా నీ దాసుడనైనా నాకు అయ్యా వివేకము గల హృదయము దయచేయము. అందరూ ఆమె చెప్పండి. ఈ రోజున సొలొమోను గారికి ఎందుకని దేవుడు దీర్ఘాయుషిస్తానంటున్నాడు? దీర్ఘాయుషునికి దయచేస్తానని ఎందుకని సొలొమోను గారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు? ఈ దినాన్ని ఇక్కడ కూడి ఉన్న మనతో దేవుడు ఈ మాటను సంభాషించడానికి, ఈ మాటను మనం ధ్యానం చేయడానికి, ఈ మాటలు మనం వినడానికి దేవుడు మనకి ఎందుకని అవకాశం ఇచ్చాడు? ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎందరో దైవజనులు చెప్పిన ఉపదేశాలన్నిటినీ మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. కానీ ఈ రాత్రి 7వ నెల 25వ తారీఖున జనవరి 1వ తారీఖు నుంచి ఈ దినం వరకు 207వ రోజు దేవుడు మనతో వాగ్దానం చేసి మాట్లాడుతున్న వాక్కు, నేను నీకు దీర్ఘాయుష్ను దయచేస్తా. ఆ దీర్ఘాయుష్ను మనం పొందుకునే వారిగా మార్చబడాలంటే సొలొమోను గారు దేవుని దృష్టిలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ఏ విధంగా దేవుని సందులో పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాడో పై వచనాలు మనం గమనిస్తే, అయ్యా ఇంత జనం ఉంది, ఇంత అధికారం ఉంది, ఇంతమంది ప్రజలు నా కింద ఉన్నారు, రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, అధికారం ఉంది, నన్ను జేగొట్టే జనాలు కూడా ఉన్నారయ్యా. అయినప్పటికీ కూడా ఈ ప్రజలందరికీ న్యాయాన్ని నేను తీర్చేటట్లుగా, ఈ ప్రజలందరికీ నేను వారికి ఏ విధంగా నేను నడిపించాలో నాకు చక్కటి జ్ఞానం ఇవ్వవా, వివేకం దయచేయవా, బుద్ధిని దయచేయవా అని సొలొమోను దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? జ్ఞాన వివేకం బుద్ధితో పాటు సర్వ సంపదలు దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం ప్రతిరోజు దేవుని సందులో వివేకం కలిగిన హృదయం దయచేయ్యా, వివేకం కలిగినటువంటి బుద్ధిని దయచేయ్యా, కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావలసిన వివేకం, బిడ్డలను పెంచుకోవడానికి కావలసిన వివేకం, కుటుంబంలో కష్టపడినది జాగ్రత్త చేసుకోవడానికి కావలసిన వివేకం, ఖర్చు పెట్టాలన్నా కూడగట్టాలన్నా కలిసి భార్య భర్తలు ఒకే మాట మీద నడిపించబడగలిగిన వివేకం. వివేకం లేకపోతే ఈ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళడం కష్టం. వివేకం లేకపోతే ఆత్మీయ జీవితమే కాదు, శారీరకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకనంటే వివేకం లేక కష్టపడింది కుటుంబంలో అనుభవించలేని పరిస్థితి మార్చబడుతుంది. వివేకం లేక పిల్లల్ని పెంచుకునే పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. వివేకం లేక భార్యకి భర్తకి మాటలు కలవక చిన్న మాట దగ్గర పెద్ద రాద్ధాంతంగా మార్చబడే పరిస్థితులు వస్తున్నాయి. వివేకం లేక ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. వివేకం కలిగి మనం జీవించగలగాలంటే ఆయన సందులో వివేకం ఏ అంగడిలో దొరికేది కాదు. వివేకం ఎక్కడో అమ్ముతున్నారు తెచ్చుకుందామని అనుకునే వస్తువు కాదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనల ద్వారా దేవుడు వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆ వివేకం కలిగిన వారికి మనము మార్చబడగలిగితే దేవుని సన్నిధిలో మనము దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఈ దీర్ఘాయుష్మంతులుగా మనం మార్చబడాలంటే ఏం చేయాలో 3 మాటలు మీకు క్లుప్తంగా నేను ముగించేస్తాను చెప్పి ఒకసారి చూడండి. రాజుల 2వ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం
20వ వచనంలో చూడండి, 30-20. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. నీవును సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవించుదుముగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేనని. ఆమేన్. ఇక్కడ చదవబడిన ప్రతి వాక్య భాగాన్ని మనం గమనిస్తే మనం పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఒక ప్రమాణం చేశాడు. ఏమని? ఇదిగో వాగ్దాన దేశంలో నా బిడ్డలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివాసం ఉంటారు. నా బిడ్డలు ప్రతిరోజు కూడా నా స్వాస్థ్యంగా మార్చబడతారు. నా సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తారు. నా కొరకు సాక్షులుగా బ్రతుకుతారు. అయితే నా బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? నన్ను సన్మానించే వారిగా నా బిడ్డలు మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిదిగా మనం ఏం చేయాలో తెలుసా? దీర్ఘాయుష్ కలగాలంటే దేవునిని సన్మానించాలి. మనము దేవునిని సన్మానించే వారమైతే మనకు దీర్ఘాయుష్. మనము దేవుడిని సన్మానించే వారమైతే మన బ్రతుకు దినములన్నీ క్షేమం. మనం దేవునిని సన్మానించే వారమైతే మనకు అన్ని విషయాల్లో ఆశీర్వాదం. ఏమండి, మేము దేవుణ్ణి సన్మానిస్తున్నాం కదండి. దేవుణ్ణి మేము సన్మానించకపోతే మందిరానికి వెళ్తామా? దేవుణ్ణి సన్మానించకపోతే ఇక్కడికి ప్రార్థనకు వస్తామా? దేవుణ్ణి సన్మానించకపోతే మా కుటుంబంలో కుటుంబారాధన చేసుకుంటామా? దేవుణ్ణి సన్మానించిన వారమైతే అసలు దేవుని మాటలు మేము వింటామా అనే ఆలోచన మనలో కలుగుతుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట, మనము దేవుడిని సన్మానిస్తేనంట మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్నకు దేవుడు ఏమై ఉన్నాడని రాయబడి ఉంది? మూలమై ఉన్నాడు. ఈ రోజున మన ప్రాణం కాపాడబడాలన్నా, మనకు దీర్ఘాయుష్ కలగాలన్నా దాని మూలం ఎక్కడుంది? దేవుణ్ణి సన్మానించడం దానికి మూలం. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి సన్మానించాలి. లోకంలో గనులను సన్మానిస్తారు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సన్మానిస్తారు. అనేక రీతిలుగా వారు మంచి చేశారనో, సాహసాలు చేశారనో, ఒకరిని కాపాడారనో, లేదా ఊరికి మంచి చేశారనో ప్రతి ఒక్కరిని సన్మానిస్తారు. సన్మానించడం తప్పు అని అనట్లా. కానీ మనము మొదట దేవునిని సన్మానించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఆయనను సన్మానించాలంట. అక్కడే రాయబడిన చివరి 3 మాటలు ఏమని రాయబడిందంటే, ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి, ఆయనను హత్తుకోవాలి. ఆమె చెప్పండి. మనం ప్రతిరోజు కూడా ఆయనను సన్మానిస్తే ఏం చేస్తాం తెలుసా? ఆయనను ప్రేమిస్తాం. ఆయనను సన్మానిస్తే ఏం చేస్తాం తెలుసా? వాక్యాన్ని గైకొంటాం. ఆయనను సన్మానిస్తే ఏం చేస్తామో తెలుసా? ప్రతిరోజు దేవునిని హత్తుకొని జీవించి మన జీవానికి మూలమైన దేవునికి, మన దీర్ఘాయుష్నకు మూలమైన దేవునిని నిత్యము కొనియాడే బిడ్డలుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. ప్రతిరోజు దేవుని ప్రేమించాలంట. ఏమండి, క్రిస్మస్ పండుగ రోజున ప్రేమిస్తే సరిపోదా? లేదంటే జనవరి 1 రోజున ప్రేమిస్తే సరిపోదా? లేకపోతే ఆయన సిలువేస్తారు కదా గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజున యేసయ్య నిన్ను ప్రేమిస్తానని చెప్తే సరిపోదా? లేదా ఈస్టర్న పునరుద్ధానుడే లేస్తాడు కదా, అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదా అని మనం అనుకుంటాం. కానీ మనం ప్రతిరోజు కూడా మన ప్రాణము, మన జీవానికి మూలమైన ఆయనను ప్రతిరోజు మనం ప్రేమించి సన్మానించి ఆయనను మనం నిత్యము కూడా హత్తుకునే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఒకరోజు ప్రేమిస్తే సరిపోద్దా? ఒక పూట ప్రేమిస్తే సరిపోద్దా? ఎందుకో చెప్పనా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే ఒక వ్యక్తి అంట, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అంటున్నాడంట. అంటున్నటువంటి ఆ వ్యక్తి ఇతని ప్రేమ ఎంతగా ఉందా అని చెప్పి పరీక్షిద్దామని చెప్పి ప్రేమిస్తున్నా అంటున్నాడు. కానీ తెల్లవారి కోడి కూసే సమయానికి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తున్నాడంట. రాత్రి అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా, నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తానని. కానీ రాత్రి గడిచి తెల్లవారుజాము కాకముందే అసలు నీవెవరో నాకు తెలియదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, అసలు ఆయన ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడలేదు అని ఒట్టు పెట్టుకుంటున్నాడంట, శపించుకుంటున్నాడంట. ఎన్నో రీతిలుగా ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తే ఎందుకని ప్రేమించలేకపోయాడు?
ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తే. ఎందుకని మాట మీద నిలబడలేకపోయాడంటే, ప్రేమిస్తాం ఎప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రేమిస్తాం ఎప్పుడు అవసరతలు తీర్చబడుతున్నప్పుడు, ప్రేమిస్తాం ఎప్పుడు అన్నీ మనం అనుకున్నట్లు జరిగినప్పుడే ప్రేమిస్తాం. కానీ మనం ఎప్పుడు ప్రేమించాలో తెలుసా? క్రీస్తు శ్రమలలో మన కోసం నలగగొట్టబడి మనల్ని ప్రేమించిన దానికంటే, మన జీవం ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు ఆయనను నిత్యము ప్రేమించే వారిగా మనం నిలబడే శక్తిని దేవుడు దయచేయునుగాక. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమిస్తే లోకంలో ఉన్నవాళ్ళు ప్రేమిస్తారు, మనం ప్రేమిస్తాం, దాని పెద్ద వ్యత్యాసం లేదు. కానీ మనకు ఏమి దొరకని స్థితిలో కూడా దేవుని ప్రేమించే వారిగా మనం మార్చబడుదుముగాక. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఎందుకు చేయాలండి ప్రార్థన? ఎందుకు చేయాలండి భక్తి? ఎందుకు ప్రేమించాలండి ఆయన్ని? ఎందుకండి ఆయన్ని హత్తుకోవాలి? ఎందుకంటే ఆయన వాక్యాన్ని గైకొనాలి? ఏం మేలు కలిగిందని, ఏం లాభం వచ్చిందని, ఏమి నాకు జీవితంలో మంచి జరిగిందని? ఈ రోజున మంచి జరిగితేనో, మేలుకు జరిగితేనో, ఏదైనా కార్యం జరిగితేనో ప్రేమిస్తే అది మనం ప్రేమను చూపించినట్లుగా కాదు, ఒక వ్యాపారంలాగా మార్చబడుతుంది. దేవుడిని మనం వ్యాపారంగా వాడుకునే వారిగా కాదు. ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం ఆయన్ని ప్రేమిస్తుంటే, మనం ప్రేమించే వారిని దగ్గరగా ఉంటే ఆయన మనల్ని విడిచి దూరంగా ఉంటాడా? ఈ లోకంలో ప్రేమలు ఉంటాయి కదా, భార్యాభర్తల ప్రేమలని, తల్లి బిడ్డల ప్రేమలని. భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, భార్య ఎక్కడో ఉంది. ఏ సమయంలో నేను ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతారా? అడగరా? చెప్పండి. ఎందుకని? ఆయన్ని ప్రేమిస్తున్నారు కనుక. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అది తిన్నాడో లేదో, పనిలోనే ఉన్నాడని అడుగుతారు కదా. ఒక్క పూట ఫోను చేయకోకుండా ఒకవేళ ఆయన ఫోన్ కలవలేదనుకోండి, ఎంత కంగారు పడతారు? ఏమైపోయిందో, ఫోన్ కలవట్లేదు, సిగ్నల్ రావట్లేదు, ఏమైపోయిందని ఎంత అల్లాడిపోతారు? ఈ లోకంలో ఉన్న బాంధవ్యాన్ని కోసం మనం అంత అల్లాడుతున్నామే, పరలోక సంబంధమైన దేవుని ప్రేమను గురించి మనం ఎంత తాపత్రయపడాలి? ఆయన ప్రేమను పొందుకోవడానికి మనం ఎంత ఎదురు చూడాలి? ఇంకా మీకు జ్ఞాపకం చేయనా? ఇలాగే ప్రేమించే వ్యక్తికి, ప్రేమించిన వ్యక్తికి ఒక తేడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి అంట ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని చూశాడు, మాట్లాడాడు, పరిచయం ఆ రోజుతో అయిపోయింది. తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఎక్కడో ఏదో పనిలో ఉంటే వచ్చి వీపు మీద కొట్టి ఒక దెబ్బ వేసాడంట. ఎవరా నన్ను ఇంత దెబ్బ కొట్టాడు అని వెనక్కి తిరిగి చూస్తే నవ్వి అంటున్నాడంట, నేను నీకు గుర్తులేదా అంటున్నాడంట. అయ్యా నువ్వు నాకు ఎవరో గుర్తులేదు, ఎప్పుడు కలిసాం, మనం ఎలా కలిసాం అని ఆయన కాసేపు ఆలోచించడం మొదలుపెట్టాడంట. అసలు ఎవరు మనం, నువ్వెవరు, నన్ను ఎందుకు కొట్టావు, ఎప్పుడు చూసాం, ఎప్పుడు కలిసాం అంటుంటే, ఇంకా నీ గుర్తు రాలేదా, ఫలానా సంవత్సరం అని 22 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాడంట. 22 సంవత్సరాలు ఇప్పుడైనా గుర్తు తెచ్చుకో అన్నాడంట. ఎంత ఆలోచించినా గుర్తు రావట్లా. ఎంత ఆలోచించినా సరే ఎప్పుడు ఈ మనిషితో మనం కలిసాం, ఎప్పుడు ఈ మనిషితో మాట్లాడాం, ఎప్పుడు ఈ మనిషితో మనం ఉన్నాం అని ఎంత ఆలోచించినా గుర్తు రావట్లా. అప్పుడు చివరికి ఆయనే చెప్పాడంట, ఫలానా 22 సంవత్సరాల క్రితం ఒక చోట, ఒక ప్రార్థనలో, ఒక కూడికలో మనం కలిసాం అని చెప్పాడంట. ఇప్పుడు ఆ వ్యక్తి 22 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కలిసాం అని ఇప్పుడు కలిస్తే వెంటనే అతను ఎవరో గుర్తు రాలా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎప్పుడో ఆదివారం ఒక పూట వెళ్ళి ప్రార్థన చేసుకున్నామండి చాలు, 2 వారాలకు ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసుకున్నామండి చాలు, నెలకు ఒకసారి వెళ్ళి ఆయన సన్నిధిలో కనపడ్డామండి చాలు. ఈ రోజున దేవునికి మనము గుర్తుంచుకునే వ్యక్తులుగా ఉంటున్నామా? ఎప్పుడో కనబడి మర్చిపోయే వ్యక్తులుగా ఉంటున్నామా? ప్రతిరోజు దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తులుగా, ప్రతిరోజు దేవునితో ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులుగా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించగలిగిన వ్యక్తులుగా, ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం చేయగలిగిన వ్యక్తులుగా ప్రతిరోజు మనం ఉంటేనంట, మనం ఎవరో అని చెప్పి ఆయన కాసేపు ఆలోచించుకునే పరిస్థితి రాదు. అయ్యా నాకు శ్రమ వచ్చింది, ఒకప్పుడు ప్రార్థన చేశా, ఒకప్పుడు ఉపవాసం ఉన్నా, ఒకప్పుడు రోధించా, ఇదిగో ఒకప్పుడు ఇంత కానుకేసా అని మనం చెప్పనక్కర్లేదంట. మనం రోజు ఆయనతో సత్సంబంధం కలిగిన వ్యక్తులుగా ఉంటే, మనం అయ్యా అని మొర్రపెట్టిన వెంటనే మన జీవితాల్లో దేవుడికి జోక్యం చేసుకొని మన సమస్యను తొలగించి, సమస్యను పరిష్కరించి, మన వెంట కుడిపార్శ్వన దేవుడు నిలిచి జయాన్ని దేవుడు మనకి ఇచ్చేటట్లుగా మన ప్రార్థన జీవితం మార్చబడునుగాక. దీర్ఘాయుష్ను దేవుడు మనకి దయచేయాలంటే, దీర్ఘాయుష్మంతులుగా మనం మార్చబడాలంటే దేవునిని సన్మానించే వారిగా మార్చబడాలి. ఆ సన్మానించే స్థితిలో మనం ఉంటే, దేవుడిని సన్మానించేటువంటి ఆ గుంపులో మనం ఉంటే, ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూస్తాం, దేవుడు మన ముఖాన్ని చూస్తాడు. ఆపద వచ్చిందని మనం అడగక్కర్లా, మనం ఏ స్థితిలో ఉన్నామో మన ముఖం చూడగానే దేవునికి అర్థమవుతుంది. ఆమెను చెప్పండి. మనము నోరు తెరిచి అడగవసరలా. దేవుని వాక్యం ఉంది కదా, నీ నోట మాట రాక మునిపే
ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీ పెదవుల నుంచి ప్రార్థన ముగించక మునిపే ఆయన నీకు జవాబునిస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవునిని సన్మానించగలిగిన వ్యక్తులుగా ఉన్నామా? సన్మానించే వ్యక్తులుగా ఉంటే వాక్యాన్ని గైకొంటాం. సన్మానించే వ్యక్తులుగా ఉంటే ఆయన్ని ప్రేమిస్తాం. సన్మానించే వ్యక్తులుగా ఉంటే ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన హత్తుకొని జీవిస్తాం. ఈ అనుభవాలన్నీ దేవుడు మన జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. మనకు దీర్ఘాయుష్ను దేవుడు దయచేయాలి. ఈ మాటలన్నీ మనసులో ముద్రించుకోండి. మనసులో హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోండి. దీర్ఘాయుషు నాకు, నా కుటుంబానికి దయచేయమని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థనల ద్వారా మునుపెన్నడు చూడని నూతనమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు దయచేయునుగాక. ఆపదలు తొలగించబడాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. అపాయాలు తప్పించబడాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో దీర్ఘాయుషు కలగడం అంటే మనం ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మీద వెళితే దేవుడు దీర్ఘాయుషు ఇస్తాడని కాదు. ఈ లోకంలోనే ఒక రూల్ ఉంది కదా, మీరు వెళ్ళేవాళ్ళు రోడ్డు మీద ఏ ప్రక్కన వెళ్ళాలి? ఎడమ చేతి వైపు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దీర్ఘాయుషు మనం పొందుకోవాలంటే దేవుడిని సన్మానించే మార్గంలో మనం నడిపించబడుదుముగాక. ఆ సన్మానించే మార్గంలో మనం నడిచేటప్పుడే మనము దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవునిని హత్తుకోవాలి. అక్కడ రాయబడిన మాటలే. ఈ రోజున ఈ 3 విషయాల్లో మనం నిలబడగలిగితే, ఆయనను సన్మానించే గుంపులో మనం ఉంటే ఈ 3 విషయాల్లో మనం చేయగలుగుతాం. ఆయనను సన్మానించే గుంపులో మనం ఉంటే ఆయన మనకు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. రెండో మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనందరూ తెలిసిన మాటే. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, విన్నారా? నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఇది రెండో మాట. అక్కడ మీరు మరొకసారి చదువుకోండి ఆ మాట. ఇప్పుడు ఏమనుంది? మీ దేవుడైన యెహోవా అనుందా? నీ దేవుడైన యెహోవా అనుందా? ఎవరం చదువుతున్నామో మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా, ఇది కూడా వినండి జాగ్రత్తగా, నీకు అనుగ్రహించు దేశంలో అంటే నీకు అనుగ్రహించిన కుటుంబంలో, నీకు అనుగ్రహించినటువంటి నీకు కలిగిన సమస్తంలో, నీకు అనుగ్రహించినటువంటి ప్రాంతంలో దేవుడు నిన్ను ఏర్పరచుకుని నిన్ను చోటు నిలబెట్టాడు కదా, ఆ స్థితిలో తర్వాత మాట ఏమందమ్మా? నీవు, అక్కడ కూడా ఏకవచనమే, ప్రారంభం నుంచి 12వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలి అని అంటే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. ఈ మాట చాలా విలువైందండి. మనకు దీర్ఘాయుష్ దేవుడు దయచేయాలంటే మొదటిది దేవునిని చెప్పండి సన్మానించాలి. ఆ దేవుని సన్మానించే విషయంలో మూడు మాటలు మనం అక్కడ ధ్యానం చేసాం. ఏంటిది? మొదటిది దేవుని ప్రేమించాలి, రెండోది వాక్యాన్ని గైకొనాలి, మూడోది దేవునిని హత్తుకొని ఉండాలి. ఈ 3 విషయాలు చేస్తే దేవుడిని సన్మానిస్తే మనల్ని భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. రెండవదిగా ఇక్కడ మనకు అనుగ్రహించిన ఇక్కడ మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే, దీర్ఘాయుష్మంతురాలుగా మార్చబడాలంటే రెండవ విషయం ఇక్కడ ఏమన్నా కనబడుతుంది? ఎవరిని సన్మానించాలి? తండ్రిని తల్లిని సన్మానించాలి. ఎందుకని ఇంత తేటగా వాక్యం రాయబడిందండి? తల్లిని తండ్రిని సన్మానించాలని ఎందుకని ఇంత తేటగా వాక్యం రాయబడింది? నేను సన్మానిస్తానండి తల్లిని తండ్రిని, మేము కూడా సన్మానిస్తామండి మా తల్లిని తండ్రిని అని అనుకుంటుంటాం. ఎప్పుడు? మదర్స్ డే రోజున ఒకరోజు బాగా సన్మానిస్తారు. ఆ రోజు ఒకరోజే తల్లి ప్రేమ గుర్తొస్తుంది. మరలా ఫాదర్స్ డే రోజున చెప్పండి తండ్రి ప్రేమ. అది మనం కనపరుచుకుని అనేకులకు ఇదిగో మా తండ్రిని మా తల్లిని మేము సన్మానిస్తామని చెప్పుకుంటున్నాం. కానీ అందరూ అలా ఉంటున్నారని చెప్పట్లేదు. కానీ లోకంలో ఎంతమంది తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఉంటున్నారు? ఎంతమంది తల్లిదండ్రులను పెంచిన తర్వాత వాళ్ళ మీద తిరగబడేవారు ఉంటున్నారు? ఎంతమంది తల్లిదండ్రులను మీరు చూసే ఉంటారు, బండి మీద ఎక్కించుకు వెళ్ళి వాళ్ళ బట్టల మూటలతో పాటు వాళ్ళిద్దరిని రోడ్డు మీద వదిలేసి వృద్ధాప్యులు ఉన్న వారిని వెళ్ళిపోయాడు. ఎంతమంది అనాథాశ్రమాల్లో బ్రతుకుతున్నారు?
ఎంతమంది నిరాశ్రయులుగా జీవిస్తున్నారు, ఎంతమంది వారి కడుపు కట్టుకొని వారు కన్నీళ్లను అన్నపానాలుగా చేసుకుని బిడ్డలను పెంచితే ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఒక స్థితికి వచ్చిన తర్వాత వారికి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయి పక్షుల్లాగా మార్చబడిపోయి తల్లిని తండ్రిని లెక్క చేయని వారు ఎంతమంది ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, కొన్ని చోట్ల మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో మీరు కనబడతానంటే మీకు ఎక్కడ చూసినా శ్రద్ధాంజలి అని, ఎక్కడ చూసినా ఇదిగో నిన్ను నేను మర్చిపోలేకపోతున్నామని, ఎక్కడ చూసినా ఇదిగో నువ్వు నాకు దూరమైన లోటుగానుందని కొన్ని వాల్ పోస్టులు కొన్ని ఫ్లెక్సీలు కనబడతాయి కదా, మీరు చూడండి. ఎక్కడ చూసినా సరే చిన్న వయసులో ఉన్నవారే చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకని దీనికి కారణం చెప్పనా? తల్లిదండ్రులను లెక్క చేయని స్థితి, తల్లిదండ్రులను పట్టించుకోని స్థితి. తల్లిదండ్రుల మీద తిరగబడే వాళ్ళు లేరా? తల్లిదండ్రుల మీద చేయి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ రోజున వాళ్ళకి దీర్ఘాయుష్ ఎలా వస్తుంది? దీర్ఘాయుష్ మాకు కావాలి అని దేవుని సందుకు వెళ్ళి దండం పెట్టుకుంటే రాదండి. దీర్ఘాయుష్మంతంగా నేను మార్చబడాలి అని యజ్ఞాలు యాగాలు చేసినంత మాత్రం రాదండి. దేవుని సందులో దేవుడిని సన్మానించే వారిగా మనం ఉండాలి, దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి, వాక్యాన్ని గైకొనే వారిగా ఉండాలి, ఆయనను హత్తుకునే వారిగా ఉండాలి. రెండవదిగా మనకు జన్మనిచ్చిన తండ్రిని తల్లిని సన్మానించే వారిగా మనం ఉండాలి. ఆమెను చెప్పండి. అలాంటి వారికి దేవుడు భూమి మీద దీర్ఘాయుష్ను దయచేస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అలా జీవించే వారిగా మనము మార్చబడితే మన తల్లిదండ్రులు మనం ఎలా ప్రేమిస్తున్నామో, మన తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నామో, వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేయక్కర్లేదండి. తల్లిదండ్రులు ప్రేమగా ఆప్యాయంగా పలకరించాలి. తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా మనం ఆప్యాయంగా పలకరించే బిడ్డలుగా మనం మార్చబడితేనంట మన దేవుడు మనల్ని చూసి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవుల్లో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాణిలో అలా తల్లిదండ్రులని సన్మానించిన వారికి దేవుడు దీర్ఘాయుష్ను దయచేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దీర్ఘాయుష్ కావాలి అని సత్రాలు కట్టిన, దీర్ఘాయుష్ కావాలి అని దాన ధర్మాలు చేసిన, దీర్ఘాయుష్ కావాలని చలివేంద్రాలే పెట్టిన, ఎన్ని మంచి కార్యాలు చేసిన దీర్ఘాయుష్ లేకుండానే అర్ధాయుషులు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితంలో సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు దీర్ఘాయుష్మంతులుగా చేస్తా, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా నేను నిలబెడతా. ఎందుకని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు, వివేకం ఇమ్మని అడుగుతున్నాడు. అయ్యా నీ సన్నిధిలో నిందారితుడిగా జీవించేటట్లుగా నాకు మార్గాల్ని తెరువయ్యా అని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు అతని ప్రార్థన విని అతని మొర్రని విని అంటున్నాడు, నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తా. నీ తండ్రి అయిన దావీదు నడిచిన మార్గంలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినటువంటి ధర్మమంతటి నీవు అనుసరిస్తే నేను భూమి మీద నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తా. మొదటిది దేవుడిని సన్మానించాలి. రెండవది చెప్పండి, మన తల్లిని తండ్రిని సన్మానించాలి. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం త్వరగా చూడండి. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, జ్ఞానము లాభము నొందుటే మనకి మేలు. మూడోది ఏంటో తెలుసా? మనం ఏం సన్మానించాలంటే జ్ఞానము పొందిన వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. 16వ వచనం కూడా చూడండి, అక్కడే ధనఘనతలు. మరొకసారి చదవండి అదే మాటను. దేని కుడి చేతిలో? మనం పైన చదివాం కదండి, జ్ఞానము సంపాదించుట మేలు, జ్ఞానమును సంపాదించడం మేలు. ఆ జ్ఞానము ఏముందంట? 16వ వచనంలో రాయబడుతుంది, జ్ఞానము చేతిలో, జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును, జ్ఞానము ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉన్నవి. హల్లెలూయా. అందుకే మనము జ్ఞానమును సన్మానించుదుముగాక. మూలవాక్యం మనం చదివిన దాంట్లో కూడా సొలొమోను ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడు? జ్ఞానం కావాలని. అంటే సొలొమోనుకి అర్థమైంది జ్ఞానము కుడి చేతిలో ఏముందంట? చెప్పండి, అక్కడ చదవబడిందిగా. జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయు ఉంది, జ్ఞానము ఎడమ చేతిలో ఏముంది? ధనము ఘనత. ఈ మూడు ఒక మనిషికి ప్రాముఖ్యమైనవి.
ధనం ఉంటుంది, ఘనత ఉంది, దీర్ఘాయువు లేదనుకోండి, ఏమైపోతుంది? ధనము ఘనత ఎందుకు పనికిరాదు. దీర్ఘాయువు ఉందనుకోండి, ధనము ఘనత లేకపోయినా ఎలాగోల బ్రతకొచ్చు. కానీ ఈ ధనము ఘనత ఒక మనిషికి కలగాలంటే ఎక్కడున్నాయని రాయబడిందో తెలుసా? జ్ఞానములో ఇవన్నీ కూడా గుప్తములుగా అయి ఉన్నాయి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం ప్రతిరోజు జ్ఞానము సంపాదించుకునేవారిగా, బుద్ధిని సంపాదించుకునేవారిగా, వివేకాన్ని సంపాదించుకునేవారిగా మనము మార్చబడితే ఆ జ్ఞానము కుడి చేతిలోనంట దీర్ఘాయువు, జ్ఞానము ఎడమ చేతిలో ధనము ఘనత ఇవన్నీ కలిగి ఉన్నాయి. ఈ రోజున మన జీవితాల్లో దీర్ఘాయువుతో పాటు ధనము ఘనత మీకు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దీర్ఘాయువుతో పాటు ధనము ఘనత మీకు అనుగ్రహించబడునుగాక. ఆ ధనము ఘనత అనుగ్రహించబడితే ఏముంటుందో కీర్తనలు 16:11 ఒక మాట ఉంటుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిలో దొరుకుతుందండి జ్ఞానం, ఆయన సన్నిధిలో దొరుకుతుందండి వివేకం, ఆయన సన్నిధిలో దొరుకుతుందండి ఆయనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృప. ఈ రోజున జ్ఞానము కుడి చేతిలో ఉన్నటువంటి దీర్ఘాయువైన, జ్ఞానము ఎడమ చేతిలో ఉన్నటువంటి ధనము ఘనత అయిన ఎక్కడ వస్తుందంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము. ఒక రోజు కాదండి, ఒక వారం కాదు, ఒక నెల కాదు, నిత్యము కూడా ఆయన సుఖ సంతోషాలతో మీ కుటుంబాలను నింపునుగాక. సుఖము సంతోషం ఏమండి, డబ్బున్నా లేకపోయినా ఆ కుటుంబంలో పచ్చడి మెతుకులు వేసుకుని తిన్న సంతోషంగా జీవిస్తారండి సమాధానం ఉంటే. ఆ కుటుంబంలో నెమ్మది కలిగి జీవిస్తారండి సమాధానం ఉంటే. ఆ విధమైన కుటుంబాలకు మన కుటుంబాలను దేవుడు మార్చునుగాక. సంపాదన కన్నా దీర్ఘాయుష్ను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. జ్ఞానాన్ని మనం సన్మానిస్తే ఆ జ్ఞానాన్ని సన్మానించడానికే కదా సొలొమోను దగ్గరికి ఎవరు వేరే దేశం నుంచి వచ్చారు? షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని సన్మానించడానికి వచ్చింది. సన్మానించిన వారిలో మనం ఈ రోజున నేర్చుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుణ్ణి సన్మానించాలి, దీర్ఘాయుష్య కలుగుతుంది. ఆ దేవుణ్ణి సన్మానించే విషయంలో 3 విషయాలు మనం విన్నాం. దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, ఆయనను హత్తుకోవాలి. ఈ వీటిల్లో దేవుణ్ణి సన్మానిస్తున్నాం. రెండవదిగా మనం ఏమన్నాం? మన తండ్రిని తల్లిని సన్మానిస్తే మనకు దీర్ఘాయుష్. మూడవదిగా మనం విన్న మాట ఏంటో తెలుసా? జ్ఞానమును మనం సంపాదించాలి. ఎందుకు జ్ఞానం సంపాదించాలి? ఏమండి, బ్రతకడానికి జ్ఞానం ఎలాగండి? డబ్బు ఉంటే సరిపోదా? బ్రతకడానికి జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందండి? సంపాదన ఉండాలిగా. బ్రతకడానికి జ్ఞానాన్ని చెప్తావు బాగానే ఉంటుంది. సంపాదన లేకుండా ఏం కొనుక్కుంటాం? సంపాదన లేకుండా ఏం తెచ్చుకుంటాం? సంపాదన లేకుండా కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటాం అని మనం అనుకుంటాం. కానీ జ్ఞానము ద్వారా మనకు సర్వ సంపదలు దీర్ఘాయువుని దేవుడు దయచేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. జ్ఞానంలో ఏముందని రాయబడి ఉంది? దీర్ఘాయువు, ధనము, ఘనత. ఒక మనిషికి కావాల్సింది ఏంటిదండి? అవసరాలు తీర్చబడడానికి ధనం కావాలి. ఈ వ్యక్తి మంచోడండి అని చెప్పడానికి ఏం కావాలి? ఘనత కావాలి. అది ఘనత. ఈ వ్యక్తి పలానోడండి, ఎవరిని లెక్క చేయడం అని చెప్పేదానికంటే ఈ వ్యక్తి చాలా మంచోడండి, ప్రార్థన పరుడండి, ఇదిగో ఈ వ్యక్తి ప్రార్థన పరురాలండి, మా కోసం ప్రార్థన చేసిందండి, ఈవిడ మా కుటుంబం కోసం మేము ఆపదలో ఉన్నప్పుడు మా కోసం చేతులెత్తి ప్రార్థన చేసిందండి, సహకరించిందండి అని చెప్పే ఘనత జ్ఞానంలోంచి వస్తుంది. ఆమేన్ చెప్పండి. అట్టి జ్ఞానాన్ని మీరు సన్మానించుదురుగాక, సన్మానించే వారిగా మనము మార్చబడుదుముగాక. ఈ రోజునైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా దీర్ఘాయుష్మంతులుగా నేను మార్చబడాలి అని ఆశ కలిగి ఉంటున్నామా? నా కుటుంబం దీర్ఘాయుష్మంతులుగా దీవించబడాలని కోరిక కలిగి ఉంటున్నామా? అలా ఆలోచించి కోరిక కలిగి మనం ఉంటే ఈ రోజున ఈ 3 విషయాల్లో మీరు నిలబడగలిగితే దీర్ఘాయుష్ మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. దీర్ఘాయుష్తో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. దీర్ఘాయుష్ చేత మీ కుటుంబాలన్నిటిని దేవుడు నడిపించునుగాక. దీర్ఘాయుష్ కలగాలంటే దేవుడిని సన్మానించాలి. దీర్ఘాయుష్ కలగాలంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. దీర్ఘాయుష్ కలగాలంటే జ్ఞానమును సన్మానించాలి. ఆ విధంగా మనం నడిపించబడి ఎదగడానికి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ కూడా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా అలాగే లేచి నిలబడండి. లేచి నిలబడిన వారు కన్నులు మూసుకోనండి. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారం ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ రోజున జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. దీర్ఘాయుష్ను దేవుడు మనకు దయచేయాలి. సుఖంతో జీవంతో కూడినటువంటి మార్గాలు మనం నడిపించబడాలి.
జ్ఞానం చేత మనం నింపబడేట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు జ్ఞానం కావాలి, అయ్యా నాకు వివేకం కావాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దీర్ఘాయుష్మంతులుగా నా కుటుంబం నింపబడాలి, దీర్ఘాయుష్మంతులుగా నా ఆత్మీయ జీవితం నింపబడాలి, నేను నా కుటుంబం దీర్ఘాయుష్షు కలిగి జీవించాలయ్యా, ఆ విధమైన కృప దయచేయమంటూ ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను నిన్ను సన్మానిస్తానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ వాక్యాన్ని గైకొంటానయ్యా, నిన్ను హత్తుకొని జీవిస్తానయ్యా. తండ్రిని తల్లిని సన్మానించాలి, జ్ఞానమును సన్మానించాలి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం, అయ్యా వీటిలన్నింటినీ నేను సన్మానించే వ్యక్తిగా నేను మార్చబడతాను. దీర్ఘాయుష్ నా కుటుంబానికి దయచేయవా, దీర్ఘాయుష్ నా యజమానికి దయచేయవా, దీర్ఘాయుష్ నా బిడ్డలకి దయచేయవా. దీర్ఘాయుష్తో మేము సుఖ జీవనము చేయగలిగే విధముగా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము నిత్య సుఖముల చేత మేము నింపబడేటట్లుగా మమ్మల్ని నడిపించవా అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారే సన్నుతించెదను, దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను, దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని. సన్నుతించెదను, దయాళుడవు నీవని, సన్నుతించెదను, దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, దయాళుడవు నీవని. కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపిది వాని వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపిది వాని వాత్సల్యమును. కృపాని దివి నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాని దివి నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను.
సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. నీకను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితి మాని వాత్సల్యమును. నీకను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితి మాని వాత్సల్యమును. కృపాని దివి నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను. కృపాని దివి నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. కృపాధారము నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. అందరం కలిసి పాడదాం. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. మరొకసారి పాడదాం. యెహోవా నీవే గ్లోరీ సన్నుతించెదను. యెహోవా నీవే సన్నుతించెదను.
సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్మానించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్మానించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదనామే, యెహోవా నీవే సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్మానించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్మానించెదను దయాళుడవు నీవని, దయాళుడవు నీవని, దయాళుడవు నీవని, దయాళుడవు నీవని. ఒక క్షణం ఆయన సందులో ప్రార్థన చేసుకుందాం. నీవు నా దృష్టికి అనుకూలంగా జీవిస్తే, నీ తండ్రి అయిన దావీదు నడిచిన మార్గాల్లో నీవు నడిస్తే, నా ధర్మం అంతటిని అనుసరించి నీవు జీవిస్తే, నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని భక్తుడైన సొలొమోను గారితో దేవుడు మాట్లాడిన మాట ఈ దినాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించారు. ఆ మాటను ఒక్కసారి మనం గమనిస్తే, సొలొమోను గారు ఏ విధంగా బుద్ధి కోసం, వివేకం కోసం, జ్ఞానం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సర్వ సంపదలు సొలొమోను గారికి అనుగ్రహించి, భూమి మీద సొలొమోను అంతటి వాడు అంతకు ముందును లేకుండా తర్వాతను లేకుండా చేసి సొలొమోను కీర్తిని విస్తరింపజేశాడు. ఆ విధంగా మన జీవితాలు మార్చబడాలంటే దేవుడిని సన్మానించాలి. సన్మానించిన మనం దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించిన మనం దేవుని వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొన్న మనం దేవుని హత్తుకొని జీవించాలి. ఆ విధంగా మనము సన్మానిస్తే, ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము జీవిస్తే మనకు దీర్ఘాయుష్ను దేవుడు దయచేస్తాడని. రెండవదిగా, మనకు జన్మనిచ్చిన తండ్రిని, తల్లిని సన్మానించే వారిగా మార్చబడాలి. అప్పుడు భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతాం. మూడవదిగా, దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని సన్మానించాలి. ఆ జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు, ఆ జ్ఞానము ఎడమ చేతిలో
ధనము ఘనతలు కొలువై ఉన్నట్లుగా మన జీవితాల్లో జ్ఞానాన్ని మనము సన్మానిస్తే మన జీవితాల్లో దీర్ఘాయువు ధనము ఘనతలు దేవుడు అనుగ్రహించేటట్లుగా ఆ విధంగా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఆ జ్ఞానం ఎలా ఉంటుందని మనం చూస్తే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలవని, ఆయన సన్నిధిలో ఉన్న జ్ఞానం, ఆయన సన్నిధిలో ఉన్న వివేకం చేత మనం నింపబడేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన సన్నిధిలో చేసుకుందాం. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ విధంగా ఈ 7వ మాసం చివరి గురువారం నీ సన్నిధిలో మేము ఈ విధంగా స్తుతించి ప్రార్థించుకోవడానికి మీరు అవకాశాన్ని కలుగజేశారు. అననుకూలమైన వాతావరణం అయినప్పటికీ కూడా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలతో మీరు దీర్ఘాయువును దయచేస్తానని మీరు మాట్లాడారయ్యా. ప్రాణానికి మూలముగా ఈ దీర్ఘాయువు దేవుడు నాయన మీరు ఉన్నారని సెలవిచ్చారు నా తండ్రి. ఆ విధంగా దీర్ఘాయువుతో బిడ్డలు జీవించేటట్లుగా, దీర్ఘాయుష్య కలిగి బిడ్డలు నివాసం చేయగలిగేటట్లుగా మీ బిడ్డల కంటే దీర్ఘాయువుని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఆ విధంగా జీవించడానికి మీరు చూపించిన 3 విషయాల్లో మేము కొనసాగడానికి, నడిపించబడడానికి, ఆ విధంగా మేము జీవించడానికి కృప దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించమని, మరొక్కసారి ఈ వారమంతా వారు చేసే పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, చేతి పనికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా బిడ్డలకు మీరు తోడై క్షేమాన్ని దయచేసి మీరు మహిమను పొందమని, నీ సందులో అడుగుపెట్టిన బిడ్డలతో మీరు ప్రతిదినము నివాసం ఉండమని, బిడ్డలు ప్రతి అవసరతలు తీర్చమని, ప్రతి ఆపదలు తప్పించమని, ప్రతి అపాయాలు తప్పించమని, ప్రతి ప్రమాదాలు తప్పించమని చేతులకు అప్పగించుకుంటూ కుటుంబాల్లో నెమ్మది, క్షేమం, సమాధానం, సంతోషంతో మీరు నింపండి. ఎవరెవరు ఏ ఆశతో అడుగుపెట్టినా వారి ఆశలు తీర్చబడును గాక, వారి కన్నీరు తొడబడును గాక, వారి సంతోష గానాల చేత నిత్యము బిడ్డలు జీవించుదురు గాక. బలమైన కార్యాలు బిడ్డల పట్ల చేసి ఊహకు మించిన ఘన కార్యాలు బిడ్డల జీవితాలు జరగడానికి సహాయం చేసి మహిమ పొందమని, అటు ఘనకార్యాలు మీరు చేసినందుకు మరొక్కసారి తల వంచి తగ్గించుకుని కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మన వల్లే ప్రార్థించే పరిశుద్ధులకును, ఆయన సందులో చేరిన వారికి ఈ వారమంతా ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మీ కుటుంబాలకు మీకు దీర్ఘాయుష్ను దేవుడు దయచేయునుగాక. ఆమేన్.